కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అమ్మా అమ్మా ఎవరు? కృష్ణ కృష్ణ. చూడమ్మా, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇందులో నీకేం కావాలో చూసుకో. కానీ ఒక్క షరతు, ఇందులో నుంచి ఏ వస్తువు తీసుకున్నా నీవు నాకు కూడా ఒక వస్తువు ఇవ్వాలి, సరేనా? తీసుకో. ఇటు చూడు, ఎన్ని బొమ్మలు ఉన్నాయో. చూడమ్మా, ఏం కావాలో, నీకేది కావాలో అది తీసుకో. నాకు అది కావాలి. లేదమ్మా, ఇది మాత్రం ఎవ్వరికి ఇవ్వను. ఇది నాది. నీకు ఇందులో ఏది కావాలంటే అది తీసుకో. నాకు అది కావాలి. ఇది అమ్మేది కాదు, ఇందులో ఏది కావాలంటే అది తీసుకో. నాకు అదే కావాలి. అది ఇవ్వనని చెప్తున్నాను కదా. కావాలి కావాలి కావాలి. కృష్ణ, వద్దు, నీవేం తీసుకోకున్నా పర్వాలేదు, నేను ఇవ్వను. అదే కావాలి, అదే కావాలి. ఇన్నున్నంగా అదే ఎందుకు తీసుకోవటం? ఎంత గడుసరి పిల్ల, ఇన్ని వస్తువులు చూపించాను, ఏమీ వద్దంట. నా కృష్ణుడే కావాలంట. నేనియ్యనమ్మా. భక్త, ఈ ప్రతిమను నా భక్తురాలకిచ్చేస్తే నేను నీతో ఉండననుకున్నావా? నేను ఎల్లప్పుడూ నన్ను ప్రేమించే వారి మనసుల్లో ఉంటాను. ఇప్పటికీ నా ఈ ప్రతిమ అవసరం తనకే ఉంది. కృష్ణ, నా తప్పిదాన్ని మన్నించు ప్రభు. సర్వాంతర్యామివైన నిన్ను కేవలం ఈ ప్రతిమకు పరిమితం చేసి మహా తప్పిదాన్ని చేశాను తండ్రి. కృష్ణ, నీవు కోరినట్లుగానే ఈ ప్రతిమను ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను. నన్ను మన్నించు తండ్రి, నన్ను మన్నించు. ఎంత పుణ్యం చేసుకున్నావు తల్లి. ఇదిగో, ఈ కృష్ణుని నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో. సాగెను, రూపం మారెను, మనసే మారెనా, లోకం మరిచెను, తానే ఎదిగెను, గమ్యం చేరెనా చేరెనా. మీరా, గెస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సూరజ్ కూడా రింగ్ తో రెడీగా ఉన్నాడు. ఇంకా ఎంతసేపు? మేక్ ఇట్ క్విక్. ఏమైంది మీరా? ఏం చెప్పావు సూరజ్ తోటి? సూరజ్, ఈ ఎంగేజ్మెంట్, ఈ హడావిడి అంతా, isn't it too soon? అసలు నీ ప్రాబ్లం ఏంటి మీరా? వీఆర్ గెటింగ్ ఎంగేజ్డ్, మన ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సూరజ్, నువ్వనే చెప్పు నాన్న, ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మీ అమ్మాయిని అడగండి, 1 year అవుతుంది, ఇంకా టైం కావాలంట. నీకు కావాల్సిందంతా మా వాడిస్తాడు, నిన్ను బడ్డర్లాగా ట్రీట్ చేయడు. ఇంకేం కావాలి నీకు? చిన్నప్పుడు ఏదో సరదాగా మా నాన్న మాట ఇచ్చినందుకు యూ ప్రపోజ్ టు మీ లాస్ట్ ఇయర్. ఐ నీడ్ సమ్ టైం, అంతే.
ముందు పెళ్లికి ఒప్పుకున్నావు కదా, మరి సడన్ గా ఏమైంది? ఏదైనా ఉంటే చెప్పమ్మా. డోంట్ బ్రింగ్ ఎనీ మోర్ కాంప్లికేషన్స్. అమ్మాయి ఇష్టం లేదని అంత క్లియర్గా చెప్తోంది కదా, మనం ఇంకెవరినైనా చూసుకోవచ్చు కదా, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆ రింగ్ చూసావా? అది ప్రామిస్ రింగ్. అది నీకు ఇచ్చి 1 year అవుతుంది. దాని వాల్యూ తెలుసా నీకు? ఎవరైనా ఏమనుకుంటారు? నీకు వేరే ఏదైనా అఫైర్ ఉందా? ఇంకెవరైనా అబ్బాయి అంటే ఇష్టమా నీకు? సత్య వాళ్ళ అమ్మగారు వచ్చి కూర్చున్నారు. ఆవిడ ఏం సమాధానం చెప్పాలి? నీకు కరెక్ట్ అయితేనే కదా మేము సూరజ్ తో పెళ్లి కుదురుస్తాం. మాకు చాలా ఏం సమాధానం చెప్పాలి? నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నువ్వు నా ఓన్లీ ఫ్రెండ్, నా కంపానియన్, నా పార్ట్నర్. నీతో మాట్లాడిన ప్రతిసారి చాలా లైట్గా అనిపిస్తుంది. బట్ దిస్ టైమ్ ఇట్స్ సీరియస్. చాలా రోజుల నుంచి ఒకలాంటి సఫకేషన్, చెప్పలేనంత బాధ. ఏమవుతుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. వై am I such a mess? నాకన్నా నా మనసులో ఏముందో నీకే బాగా తెలుసు. ఎన్నాళ్ళు ఈ 1-way ట్రాఫిక్? నేనేం మాట్లాడుతున్నానో నీ దాకా అసలు రీచ్ అవుతుందా? ఇఫ్ యూర్ రియలీ లిస్నింగ్ టు మీ, ఐ నీడ్ యూ కే. ఐ రియలీ నీడ్ యూ. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. నీ ప్రార్థనలు విన్నాను ప్రేమిక, అందుకే నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నా మాట విని నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ దుఃఖం అంతా మాయమైపోతుంది. నీ పట్ల నువ్వు అంత కఠినంగా ఉండకు. నేను వచ్చానుగా, యూ కెన్ రిలాక్స్. నువ్వు పైన. హాయ్ మీరా, నా పేరు కృష్ణ. యూ కెన్ కాల్ మీ కే. నీకు నా పేరు ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా, పైనుంచి దూకబోతుంటే నేను సేవ్ చేశాను, అప్పుడే కదా చెప్పావు. హే, ఐ వాజంట్ ట్రయింగ్ టు జంప్, యు నో. కాల్ స్లిప్ అయింది అంతే. మంచిదేలే, స్లిప్ అయింది. నువ్వు ప్రమాదంలో ఉంటేనే కదా కృష్ణుడు వచ్చి నీ సహాయం చేయగలడు. అంటే ఇప్పుడు నువ్వు దేవుడివా? నా కృష్ణుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు దేవుడివి అయిపోతావా? అసలు నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? నేనెవరిని? దట్స్ అ టఫ్ క్వశ్చన్. ఐఎమ్ అ ట్రావెలర్. ఇప్పుడు ఇక్కడున్నాను, రేపటి కథ ఎవరికి తెలుసు? ఇప్పుడుకైతే థింక్ ఆఫ్ మీ యాజ్ అ మదర్.
ఫాదర్, ఫ్రెండ్, ఆర్ ఈవెన్ ఎ లవర్? నన్ను ఏ పాత్రలో చూడాలనుకుంటున్నావు మీరా? మీరా, నాతో రా. లెట్స్ గో ఆన్ అ వాక్. హే, అది థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. ఐ ఫీల్ లైక్ ఈ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాలి. నేను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి టెర్రస్కి వెళ్ళి అలా నిల్చున్నాను. అసలు ఎప్పుడు ఎక్కానో, ఎలా కాల్ స్లిప్ అయిందో నాకు తెలీదు. నువ్వు లేకపోయి ఉంటే నేను ఎవరిని బాధలో చూడలేను. ఇంకా అసలు ప్రమాదంలో ఉంటే తట్టుకోలేను. అందుకే నీకు సాయం చేశా. ఐమ్ ష్యూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యుల్ ఫిగర్ ఇట్ అవుట్. విల్ ఐ ఫిగర్ ఇట్ అవుట్? యూ డోంట్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్ నౌ. ఈ మూమెంట్లో ఈ బ్యూటిఫుల్ సీనరీ ఫీల్ తీసుకో. సింపుల్. నీతో చాలా కష్టమే. లైఫ్ కొంచెమైనా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుందంటారు. నువ్వేమో అన్నీ పక్కన పెట్టి వ్యూ చూడు, ఎంజాయ్ చేయి అంటున్నావు. నువ్వు నీ గందరగోళంలో ఎంత చిక్కుకుపోయావంటే ఈ ప్రపంచం సౌందర్యాన్ని, నీలో అందాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. చూడు, ఇది మన స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ వల్ల మనం మనలో ఉన్న పాజిటివ్ లైట్ని చంపుకుంటున్నాము. డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ మీరా. నీలో ఉన్న పాజిటివ్ లైట్ని ఫీల్ అవ్వు. అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ మీరా, అంత ఈజీ కాదు. ఇదే లీల, ఇదే మాయ. దీని రూల్స్ అర్థం చేసుకొని దీని నుంచి బయటపడడమే ఒక మనిషి మెయిన్ గోల్. ఒక ప్రాబ్లం ఉందని రియలైజ్ చేయడం ఒక వైపు అయితే, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఒక ధైర్యం కావాలి. అది నాలో ఉందో లేదో నాకు తెలీదు. సరే, అయితే నాకు ఒక మాట చెప్పు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఈజీ, నా కృష్ణుడితో మాట్లాడతాను. డోంట్ జడ్జ్ మీ. తనొక్కడే నన్ను అర్థం చేసుకోగలుగుతాడు. నాకెప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా హే కృష్ణ, హే కృష్ణ అనగానే నా ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోతాయి. Come on, play. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో నాకు అస్సలు అర్థం అవ్వట్లే. నీ కళ్ళల్లోకి చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది కృష్ణ. Then let it go మీరా. కన్నీళ్ళు దాచుకోకుండా ఏడుస్తేనే కదా మనసారా ఆనందంతో నవ్వగలుగుతావు. మనసును ఆపేదెలా, నీవైపే లాగుతోందెలా, గమ్యం నువ్వేనా, నీకే నా కొలుకే, నీకే నా పలుకే, Then let it go మీరా. నీతోనే కన్నీళ్ళు దాచుకోకుండా ఏడుస్తేనే కదా మనసారా ఆనందంతో నవ్వగలుగుతావు. నీతోనే మొదల కథ.
నువ్వేంటి ఇక్కడ? వెళ్దామా? ఎక్కడికి? అసలైన ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఎలా వెళ్తారు? ముక్కు మొహం తెలియని వాడినా? ఆ రోజే అన్నానుగా, మదర్, ఫాదర్, ఫ్రెండ్, లవర్ అని. సరే నిజం చెప్పు, ఈ వారం అంతా నా గురించి ఆలోచించావుగా? ఓకే ఓకే, నో ప్రెషర్. వచ్చి కూర్చో, లెట్స్ గో. మీరా, వినిపిస్తుందా? మైక్ టెస్టింగ్ 1 2 3. నన్ను నమ్మి నాతో రా. వెళ్దామా? నే వస్తున్నా నీతో లోకమై మరచి నా సందేహం పారిపోయింది చూడు నన్ను విడిచి. మిగిలింది ఏకాంతం, మరుదైన అవకాశం, ఉప్పొంగే ఆనందం, నీతో సావాసం. నా చుట్టూరా లేదే మునుపు ఈ వెలుగు, నా పాదాలే ఇప్పుడే నేర్చాయా పరుగు. నాలోని మౌనం ఉండకపోయింది, నా మనసులన్నీ ఆగకంటోంది. నా ఎదలో ఏదో అలజడిగా ఉంది, నాకే నాతో కొత్త పరిచయం అవుతోంది. తీరిన కలవి నువ్వేనా, గుండెలో సడివి నువ్వేనా, తోలి ప్రేమవి నువ్వేనా, నువ్వేనా. Let's try something. నువ్వు కూడా ట్రై చేయి. నో. హోల్డ్ మై హ్యాండ్. On the count of 3. 1 2. నీలో దాగుందే వేవేల రాగాల మాధుర్యం, నా పేరు పిలిచే నీ పెదవులే పాడిన గీతం. ఓ చిన్నదానా నీ ముందే ఉన్నా, గుర్తుపట్టలేకపోతున్నావుగా. ఏదో మారిందే లోకం మెరిసిందే, చుట్టూ అటు ఇటు నీతోనే ఉంటాలే, నీ కలలే నెరవేరుస్తూ నీతో నిలబడతాలే. భయమంతా మంత్రం వేసి మాయం చేస్తాలే, కను మూసి చూడు నీలోనే ఉంటాలే. వస్తున్నా నీతో లోకమై మరచి, నా సందేహమే పారిపోయింది చూడు నన్ను విడిచి. తీరిన కలవి నువ్వేనా, గుండెలో సడివి నువ్వేనా,
Have you ever been in love? No. So you don't love Suraj? Love? నీకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు కదా? ప్రేమిస్తేనే కదా తెలిసేది ప్రేమ అంటే ఏంటో అని. అవును, నీకు తెలుసా ప్రేమ అంటే ఏంటో? పద. ఓకే మీరా, I'll see you later then. Why don't you join me for a coffee? నేను కాఫీ తాగను. సరే పోనీ నా కంపెనీ ఇవ్వు. ఇట్స్ ఓకే, కమ్. ఓకే. కృష్ణ, చాలా నెమ్మదిగా వెళ్ళాలి. అమ్మ నాన్న లోపలే పడుకున్నారు. ఓకే. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అవును, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ లైఫ్లో ఏం డ్రామా లేదా? లైక్ లవ్ స్టోరీస్, బ్రేకప్స్, గర్ల్ ఫ్రెండ్స్? ఉండేది ఒక అందమైన అమ్మాయి నీలాగా. ఈ ప్రేమ కథ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అంత సీన్ అయిందా? తన గురించి చెప్పు. పెద్ద పెద్ద కళ్ళు, నవ్వుతే లోకం మెరిసిపోయేది. ఆ చిలిపి నవ్వు, దొంగ చూపులు, చచ్చిపోవచ్చు. మీరా, హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్? She walked as if she danced, and she danced as if she was just breathing. ఇప్పుడు ఎక్కడుంది? మీ ఇద్దరు విడిపోయారా? ఉంది. ఎక్కడుండాలో అక్కడే ఉంది. తన పేరు అడగొచ్చా? నేను కృష్ణుడైతే తను నా రాధ. సరిపోయింది. నువ్వు కృష్ణుడు, నీకో రాధ. మీ ప్రేమ కథ ఎంత గొప్పదో చెప్పడానికి రాధాకృష్ణులతో పోలిక. అంత మాత్రం ఉండదా మరి? You know what? Come with me. రా. ఇది నీ రూమా? ఎస్. లోపలికి రావచ్చా? Of course. Come. ఒకటి అడగచ్చా మీరా? ఇప్పటి వరకు నువ్వెవరిని ఎందుకు ప్రేమించలేదు? I'm an adopted child.
చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన ఈ మాటని కాదనలేదు. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా ఎక్కువ. సొంత కూతురు కంటే గారాబంగా పెంచారు. అసలు నేను అడగకముందే అన్నీ ఇచ్చారు, నా ముందు అన్నీ పెట్టారు. అందుకే నేను వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఈ ప్రేమ, ఈ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి సురేష్తో పెళ్ళికి ఒప్పుకున్నాను. అయ్యో మీరా, నీకు జీవితం ఇచ్చిన మీ అమ్మ నాన్నలను ఎక్కడ డిసప్పాయింట్ చేస్తావన్న భయంతో ఇంత ప్రెషర్ తీసుకుంటున్నావు కదా. లైఫ్ ఈజ్ నాట్ మెంట్ టు బి సో టఫ్, యు నో. మనకు కావాల్సింది మనం చేయలేకపోతే అసలు ఈ లైఫ్కి పర్పస్ ఏంటి, మీనింగ్ ఏంటి? ఈ ప్రపంచంలో ఏది సరిగ్గా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు. అదే సంతోషం ఇతరులకు అందించగలుగుతావు. నీ మనసులో తొంగి చూడు మీరా. Listen to your heart. Go wherever it takes you. ఈ 2 రోజులు ఫీల్ అయినంత లైట్గా, ఫ్రీగా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు తెలుసా. మీరా, 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 తలుపు తీ. నువ్వు ఒక పని చెయ్యి, అక్కడ దాక్కో. గో ఫాస్ట్గా. Just relax, calm down. It's okay. Do one thing. నువ్వు ఆ విండో నుంచి బయటకు వెళ్ళిపో. అక్కడి నుంచి ఎలా దూకుతాను? వెళ్ళు. మీరా, just relax. మీరా, నువ్వు వెళ్ళి తలుపుది. ఓపెన్ ద డోర్. త్వరగా. మీరు అప్పటి నుంచి తలుపు కొడుతున్నాను, ఏం చేస్తున్నావు? సూరజ్ వాళ్ళు వచ్చేసారమ్మా. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చేసారు. పంతులు గారు కూడా వస్తూనే ఉంటారు. నెక్స్ట్ సాటర్డే మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాము. ఇంకా ఆలోచించకమ్మా, భయపడకు, అంతా మంచి జరుగుతుంది. నాకు చాలా పనులున్నాయి, త్వరగా రెడీ అయిపోవా ప్లీజ్. మీరా, గెస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సూరజ్ కూడా రింగ్ తో రెడీగా ఉన్నాడు. ఇంకా ఎంతసేపు? మేక్ ఇట్ క్విక్. హాయ్ మీరా, నా పేరు కృష్ణ. యూ కెన్ కాల్ మీ కే. కన్నీళ్ళు దాచుకోకుండా ఏడుస్తేనే కదా మనసారా ఆనందంతో నవ్వగలుగుతావు. నీతో స్పెండ్ చేసింది జస్ట్ 1 వీక్ అయినా ఒక లైఫ్ టైం అంతా అనిపించింది. నిజం చెప్పు, ఈ వారం అంతా నా గురించి ఆలోచించావుగా? ప్రేమ అంటే ఏంటో తెలియని నేను I think I'm in love with you, Kay. మీరా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? అయినా నీకు తెలియదు కదా, ఇవాళ నా ఎంగేజ్మెంట్ సూరజ్తో. అయితే నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా? అంటే అది చూడు మీరా,
నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఈ ప్రెషర్లోకి వచ్చి సూరజ్ని పెళ్లి చేసుకోవడం, లేదా రెండోది, నీ మనసు ఏ వైపు తీసుకెళ్తుందో ఆ వైపు వెళ్ళడం. కే, నాకు తెలుసు నా మనసులో ఏముందో. ఒక్క సెకండ్ కూడా నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఐ థింక్ నా కృష్ణుని ఈ కృష్ణుని నా దగ్గరికి పంపించాడేమో. ఐ లవ్ యూ కే, ఐ లవ్ యూ. ఇది ఒకటి చెప్పు, ఏమైంది కే, ఏమైంది? కృష్ణ, నువ్వు నా కృష్ణుడివే కదా? నా కోసమే వచ్చావుగా? ప్రేమిక, నువ్వు అంత ప్రేమతో పిలిస్తే నేను పలకనా? మనిషిగా నా ముందు రావడం, నాతో మాట్లాడడం, ఇంతకీ నన్ను ప్రేమలో పడేయడం, ఇదంతా నీ లీలనే కదా? అవును మీరా, నీ బాధను తొలగించడానికి, నిన్ను రక్షించడానికి, ఓదార్చడానికి నేను నీకోసం వచ్చాను. అసలు మాటలు రావట్లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే చెప్తూ వస్తున్నావో నిన్నదంతా వింటున్నాను. నా ప్రియమైన ప్రేమికురాలివి కదా, నీ నమ్మకమే నన్ను నీ దగ్గరికి రప్పించింది. ఇంకా నాకేమొద్దు, నన్ను నీతో తీసుకెళ్ళిపో. నాకింక ఈ లోకంతో సంబంధమే వద్దు. అంత తొందర ఏముంది? దానికి ఇంకా చాలా సమయం ఉంది. నీ జీవితం అంతా నీ ముందుంది. దానిలో రంగులు నింపి అందంగా అలంకరించుకో. నేనెప్పుడు నీతోనే ఉంటాను. ఒట్టు? ఒట్టు. పద, ఒక ముఖ్యమైన పని ఉండిపోయింది. సూరజ్, ఐమ్ రియలీ సారీ. టైం కావాలి అని నీ టైం వేస్ట్ చేశాను. ఐమ్ ఫుల్లీ అకౌంటబుల్ ఫర్ హర్టింగ్ యువర్ ఫీలింగ్స్. ఐమ్ సారీ. ఇన్నేళ్లలో మీరా నువ్వు నో చెప్తున్నా కానీ ఇందులో ఇన్నాళ్ళు లేని ఒక క్లారిటీ ఉంది. ఐఎమ్ అట్ పీస్. ఈవెన్ దో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్స్ హ్యాపెనింగ్, అట్లీస్ట్ ఇది పెళ్లి తర్వాత జరగలేదు కదా. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఐమ్ రియలీ సారీ. అమ్మా, నాన్న చిన్నప్పటి నుంచి అడగక ముందే అన్నీ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే అడగడమే మర్చిపోయాను.
నా మనసులో మాట చెప్పడానికి కూడా భయపడ్డాను. మిమ్మల్ని బాధ పెట్టొద్దని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. నీ మంచి కోసమే చేస్తున్నాం అనుకున్నాం కానీ నీ ఇష్టాయిష్టాల గురించి పట్టించుకోలేదు. నువ్వు కూడా మమ్మల్ని అడగడం మానేసావు కదా. మేము ఇస్తున్నవన్నీ నీకు నచ్చుతున్నాయని అనుకున్నాం. పొరపాటు అయిపోయింది. నిన్ను అడిగిండాల్సింది. క్షమించమ్మా. ఇదంతా అయిపోయింది కదా, లెట్స్ గో అన్ ఎ ట్రిప్ లాస్ట్ టైం లాగా, టు హ్యావ్ సమ్ ఫన్. బాగుంది. దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ కే. ఎందుకు? నా మనసులో ఏముందో తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు చూడు. నీ బిలీఫ్స్ని రియాలిటీ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నావా? మీరా, ఇక నేను వెళ్ళే టైం వచ్చేసింది. నువ్వు వెళ్తున్నావా? ఎందుకు? అయినా నువ్వు నాతో ఉంటానని మాట ఇచ్చావు కదా. మీరా, నేను నా పర్పస్ ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. ఇక నేను వెళ్ళాలి. నో, నేను ఒప్పుకోను. నిన్ను వెళ్ళనివ్వను. నీ మనసులో నేను ఉన్నానుగా. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వచ్చేస్తాను. బట్ మనసులో ఉండడం వేరు, నా కళ్ళ ముందు ఉండడం వేరు. నాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. అయినా ఈ ప్రేమకు శరీరం ఉండక్కర్లేదు కదా. అయితే నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపో. నిన్ను నన్ను విడదీస్తుంది శరీరమేగా. ఇది నాకొద్దు. నేను నీతో ఒకటైపోతాను. పిచ్చి ప్రేమిక, నీకు ఇంకా అర్థం కాలేదు కదా. నేను నువ్వు ఒకటే. నీ ఆలోచన నేనే, నీ అల్లరి నేనే, నీ ప్రేమను నేనే, ఇంతకి నీ ఊపిరి కూడా నేనే. ఇదంతా నువ్వే, ఇదంతా నేనే. ఈ సృష్టిలో అతి పవిత్రమైన బంధం, రహస్యం కాని రహస్యం. నేను నువ్వు ఒకటే. ఇక నేను వెళ్ళాలి. మాయని తెలిసినా ప్రేమని తెలిసినా కంట కన్నీరు పెట్టుకుంటే చూసేదెలా. నిజమని తెలిసినా కాదని తెలిసినా ఈ క్షణం బాధకు విరుగుడు లేదలా. సమయం ముగిసెను, నీ బాధలు తొలగెను, ఇక నీ సెలవు తీసుకోవాల్సిన నేనున్నా, నీలో ఉన్నా, నీ పిలుపే విని వస్తానుగా. తెలియకున్నా నీ కనిపించకున్నా మాయని తెలిసిన ప్రేమని తెలిసిన కంట కన్నీరు పెట్టుకుంటే చూసేదలా. సమయం ముగిసెను, నీ బాధలు తొలగెను, ఇక నీ సెలవు తీసుకోవాల్సిన నేనున్నా,
తెలియకున్నా నీ కనిపించకున్నా నీ నీడై నిలుస్తానుగా कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं ఎప్పుడైనా ఎక్కడైనా ఏ బాధలో ఉన్నా ఎలాంటి సందిగ్ధమైన నా పేరు తలిచిన క్షణమే నీ ముందుంటాను నీకు తోడుంటాను నీలోనే ఉంటాను